బాధ్యతలు నిర్వహించారు. గుంటూరు జిల్లాలో పార్టీ బలోపేతం, సభ్యత కార్యక్రమాలు మరియు ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. విదేశీ తెలుగు సంఘాలతో ఆయనకి ఉన్న అనుబంధం ఒక ప్రత్యేకం. సుబ్బారావు గారు ఎన్నికల్లో పోటీ కంటే పార్టీ సంస్థాగత వ్యవహారాలలో ప్రభావవంతమైన నాయకుడిగా ఎక్కువగా గుర్తింపు పొందారు. పెద్ద తరం నాయకుడు అయినా కూడా నేటి తరం ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించే వ్యక్తి. గత ఏడాది ఫ్రాంక్ఫర్ట్ మినీ మహానాడులో తన అద్భుతమైన ప్రసంగంతో అభిమానులను సొంతం చేసుకున్నారు. శ్రీ మన్నవ సుబ్బారావు గారిని మరోసారి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గివ్ హిమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. సభకి నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యురాలు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు, వైసీపీకి శివం స్వప్నంగా మారి శివంగిల ఇటీవల ఎదురుదాడి విషయం మీరు కూడా ప్రస్తావించారు. అలాంటి మహిళా నాయకురాలు ఈ కార్యక్రమానికి హాజరు కావటం అభినందనీయం. సోదరి గల్లా మాధవి గారికి మీ తరఫున, నా తరఫున స్వాగతం పలుకుతూ, నందమూరి అంటే ఒక బ్రాండ్. నందమూరి అంటే పేరు కాదు, అదొక బ్రాండు. మంచితనానికి, మనిషితనానికి, మానవత్వానికి మరో పేరు. తన తండ్రి ఆశయాలను కొనసాగింపుగా అనేక దేశాల్లో పర్యటిస్తూ అందులో తొలిసారిగా ఈ యొక్క జర్మన్ దేశంలో అడుగుపెట్టినటువంటి మా అభిమాన పాత్రులు శ్రీ నందమూరి రామకృష్ణ గారు, ప్రతి పురుషుడి యొక్క విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది. అది పాత నానుడి. ఇప్పుడు ప్రతి స్త్రీ విజయం వెనక ఒక పురుషుడు ఉంటాడు. గల్లా రామచంద్రరావు గారు తాను శాసనసభ్యుడు కావాల్సింది నేను కాదు, నా సతీమణి మాధవి అయితే బాగుంటుందనే తలంపుతోటి ఆమె గెలుపులో, ఆమె ఎదుగుదలలో ప్రతి అడుగులో కూడా అడుగు వేసుకుంటూ నేను వేదిక పైకి రాను అని చెబితే నేనే బలవంతంగా ఎక్కించా గల్లా రామచంద్రరావు గారిని. ఈ జర్మన్ విభాగ పార్టీ అధ్యక్షులు, ఇప్పటి వరకు మన ముందు ప్రసంగించినటువంటి కుర్రా పవన్ గారు, మహానాడు కోఆర్డినేటర్ వంశీకృష్ణ దాసరి గారు, ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తూ మా అందరినీ కూడా ఆహ్వానించినటువంటి శ్రీకాంత్ ఉడితిపూడి గారు, స్థానికంగా ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాలపై పెట్టుకొని మిత్రుడు నరేష్ కోనేరు గారు, సుమంత్ కొర్రపాటి గారు, శివుడు మన టిట్లు మధ్యపట్ల, వేరే దేశం నుంచి, ఐర్లాండ్ నుంచి ఈ యొక్క ఐరోపా విభాగం మొత్తాన్ని కూడా పార్టీ నడిపిస్తున్నటువంటి కిషోర్ చలసాని గారు, అట్లానే
నెదర్లాండ్ నుంచి ఇక్కడికి ఇచ్చేసినటువంటి రావి అమర్నాథ్ గారు, వీళ్ళందరూ కాకుండా ప్రత్యేకంగా మనం అందరం కూడా అభినందించాల్సిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఒకరు వెంకట్ కండ్రు, అందరూ కూడా ఒకసారి అభినందిద్దాం. రాత్రి బాగా తినొచ్చాం, గట్టిగా కొట్టండి. మళ్ళీ ఇప్పుడు అందరికి కూడా భోజనాలు వండి పెడతా ఉన్నాడు. అట్లానే ఈ కార్యక్రమానికి చక్కటి సహాయక సహకారాలు అందించిన తనవంతు మిత్రుడు రామ్ బొల్లా గారు, వారి కుటుంబ సభ్యులకి నా తరఫున, మీ తరఫున, అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ, సహజంగా భారతదేశంలో అనేకమైన కులాలు, మతాలు, ప్రాంతాలు ఉంటాయి. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పండుగ ఉంటుంది. క్రిస్టియన్స్ అందరూ క్రిస్మస్ జరుపుకుంటారు, ముస్లింలు అందరూ రంజాన్ జరుపుకుంటారు, హిందువులందరూ కూడా సంక్రాంతి, దీపావళి, దసరా, వినాయక చవితి, ఉగాది అనేకమైన పండుగలు జరుపుకుంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు అందరూ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వారు జరుపుకునే పండగ అన్న నందమూరి తారక రామారావు జయంతి. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండగ. మన ఇంట్లో మన పిల్లలకో మన తల్లిదండ్రులకో వర్ధంతి, జయంతి కార్యక్రమాలు చేస్తామో తెలియదు, కానీ ఖచ్చితంగా అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఈ రెండు కార్యక్రమాలని క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా జర్మన్లో ఉన్నటువంటి, ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ విభాగం ఇప్పటి వరకు 8 మహానాడులు ఘనంగా నిర్వహించి ఈరోజు 9వ మహానాడు నిలుపుతూ ఉన్నారు. ఒకటి, ఎన్ఆర్ఐలకి తెలుగుదేశానికి అవినాభావ సంబంధం ఉంది. తల్లికి బిడ్డకు ఉన్నటువంటి సంబంధం. ఎన్ఆర్ఐలు అంటే తెలుగుదేశానికి, తెలుగుదేశం అంటే ఎన్ఆర్ఐలకి. తెలుగుదేశం కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, ఎన్నికలప్పుడు కానీ మేము ఉంటూ అనేక రూపాల్లో జర్మన్ నుంచి కావచ్చు, ఐరోపాల నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి, అనేక దేశాల నుంచి వచ్చి అక్కడ ఎన్నికల్లో పనిచేశారు. ఇంకొకటి, ఇంతమంది ఇన్ని ఖండాల్లో తెలుగువారు స్థిరపడటానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆయన విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పుల కారణంగానే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు వివిధ రంగాల్లో స్థిరపడ్డారని చెప్పి కూడా నేను మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాలంతో పరిగెత్తుతూ, కాలం విసిరే సవాళ్ళను ఎదుర్కొంటూ కాల గమనంలో 44 వసంతాలను పూర్తి చేసుకోవడం జరిగింది. కాలగమనంలో 44 వసంతాలు చిన్నదేమీ కాదు. ఈ 4.5 సుదీర్ఘ ప్రయాణంలో అనేకమైన ఆటుపోట్లు, అనేకమైన ఎత్తుపల్లాలు, అనేకమైన జయాపజయాలను తెలుగుదేశం పార్టీ చవిచూచింది. ఈ 44 ఏళ్లలో 24 సంవత్సరాలు అధికార పక్షంలో, 20 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంది. ఏ పక్షంలో ఉన్న ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉంది, ప్రజల పక్షాన్ని నిలబడింది, కలబడింది. అనేక పోరాటాలు, అనేకమైన ఆందోళనలు, అనేకమైన ఉద్యమాలు ప్రజల తరఫున చేపట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఒక విశ్వవిద్యాలయం, తెలుగుదేశం పార్టీ ఒక యూనివర్సిటీ, ఒక కార్ఖానా, ఒక ఫ్యాక్టరీ, ఒక ప్రయోగశాల, వేలాది మంది నాయకుల్ని, కార్యకర్తల్ని తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి, ఈ బడిలో చదువుకున్నటువంటి, ఇక్కడ అక్షరాభ్యాసం చేసిన వాళ్ళు, ఇక్కడ ఓనమాలు చదివిన వాళ్ళు అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ
అత్యున్నత పార్లమెంటులో ప్రతిపక్షంగా ఒక ప్రాంతీయ పార్టీ భారతదేశ రాజకీయ చరిత్రలో పార్లమెంటులో ప్రతిపక్షంగా నిలబడింది. రెండవసారి అన్న ఎన్టీఆర్ ఎన్నికైన తర్వాత 1984లో కాంగ్రెసేతర పక్షాలన్నింటినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకువచ్చి ఒకవైపు భారతీయ జనతా పార్టీ, మరొక వైపు కమ్యూనిస్టు, ఆ రెండింటికి కూడా సైద్ధాంతికమైన విభేదాలు ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ని చూసిన తర్వాత ఇద్దరు కూడా అక్కడే కూర్చున్నారు. రెండు భిన్నమైన ధృవాలను ఒక తాటి మీదకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ సందర్భంలో స్వర్గీయ వాజ్పేయి గారు, మాజీ ప్రధాని, ఒక మాట చెబుతారు: మేమంతా జాతీయ పార్టీలకు చెందిన ప్రాంతీయ నాయకులం, ఎన్టీఆర్ జీ ప్రాంతీయ పార్టీకి చెందిన జాతీయ నాయకుడు అని చెప్పడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం. హేతుబద్ధమైన భౌతికవాద తాత్విక దృష్టితో తెలుగునాడు జరుగుతున్న సకల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఉద్యమాలతో మమేకమై తెలుగుదేశం పార్టీ తన 44 వసంతాలను పూర్తి చేసుకుంది. సైద్ధాంతిక నైతికత మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. సామాజిక చైతన్యం, పీడిత పాలన వ్యతిరేక దృక్పథం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. అభివృద్ధి నిరోధక శక్తులను ప్రతిఘటించడం ద్వారా ఆకలి, దోపిడీ, అణిచివేతలు లేని సమాజ నిర్మాణమే తెలుగుదేశం పార్టీ ఆశయం, సిద్ధాంతం, లక్ష్యం. ఒక మనిషిని వేరొక మనిషి, ఒక వర్గాన్ని వేరొక వర్గం సాంఘికంగా దోపిడీ చేస్తున్నటువంటి, ఆర్థికంగా దోపిడీ చేస్తున్నటువంటి కుళ్ళిన రాజకీయ వ్యవస్థను క్షాళన చేసి ఒక నూతన రాజకీయ వ్యవస్థను, నూతన రాజకీయ సంస్కృతిని ఏర్పాటు చేయటమే తెలుగుదేశం పార్టీ ఆశయం, సిద్ధాంతం, లక్ష్యం. అన్న ఎన్టీఆర్ ఒక మాట చెబుతారు: సామాజిక వ్యవస్థ కోసం రాజకీయ వ్యవస్థ ఉండాలే, కానీ రాజకీయ వ్యవస్థ కోసం సామాజిక వ్యవస్థ ఉండకూడదు. సమాజాన్ని నడిపించడానికి, సమాజాన్ని ఉద్ధరించడానికి, సమాజాన్ని బాగు చేయడానికి రాజకీయ వ్యవస్థ ఉండాలని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి నేను సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ మహానాడుకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. 2 ఏళ్ళు పూర్తయింది. ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు చెప్పి, చారిత్రాత్మకమైన తీర్పు చెప్పి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిన రోజు, ఈ రాష్ట్రానికి స్వేచ్ఛ, స్వాతంత్రాలు వచ్చిన రోజు. 2 ఏళ్ల క్రితం, 2 ఏళ్లకు ముందు ఫ్రాక్షన్ పడగ నీడల్లో కాకి కౌర్యం రాజ్యం వెళ్తూ ఉంటే ప్రజలు భయం గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకొని బ్రతికిన రోజులు. ఆ రోజుల నుంచి ఈరోజు స్వేచ్ఛ, స్వాతంత్రాలను పొందిన రోజు అని చెప్పి నేను మీ అందరు కూడా, మొన్న 2వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తయింది. తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపించిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, అన్నగారిని గురించి కూడా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 3 తరాల ప్రస్థానంతో నాకు అనుబంధం ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారు సంక్షేమ రాజ్యం, సామాజిక న్యాయం, సామాజిక న్యాయం ద్వారా బడుగు బలహీన వర్గాల వారి అందరికీ కూడా రాజ్యాధికారం కల్పిస్తే, మహిళలకు 33% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తే, ఆస్తిలో సమాన హక్కు పద్మావతి మహిళా యూనివర్సిటీని పెడితే, ఆ వారసత్వాన్ని, ఆ నాయకత్వాన్ని పుణిగిపుచ్చుకున్నటువంటి మనవడు లోకేష్ బాబు గారు ఏకంగా చట్టసభల్లో 33% రిజర్వేషన్ పెట్టడం జరిగింది. పార్లమెంటులో బిల్ అయినా కాకపోయినా ఈ 33% అమలు జరుగుద్దని చెప్పి ఆయన పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఐటీ కానీ, రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా సోదరి మాధవ్ గారు చక్కగా వివరిస్తారు మీ అందరికి కూడా. అందుకని నేను
ఒక్క 5 నిమిషాలు అన్నగారిని గురించి ఒక్క 5 నిమిషాలు. ఏ పేరు వింటే తెలుగు నేల పులకిస్తుందో, ఏ పేరు వింటే తెలుగు జాతి సమున్నతంగా తల ఎత్తుకు తిరుగుతుందో, ఏ పేరు వింటే తెలుగువాడి పౌరుషం దశ దిశలా వ్యాప్తి చెందుతుందో, ఏ పేరు వింటే తెలుగు ఇంటి ఆడపడుచులు అన్నా అని పలవరిస్తారో, ఏ పేరు వింటే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయో ఆయనే స్వర్గీయ నందమూరి తారక రామారావు. మరణం లేని జననం, మరణం లేని జననం, మరణించి జీవిస్తున్న వ్యక్తి. చాలామంది జీవిస్తూ మరణిస్తూ ఉంటారు. మరణించేంతమంది హృదయాల్లో ఇంకా జీవిస్తూ ఉన్నాడంటే ఆయనే ఎన్టీఆర్ అని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఒక తరాన్ని శాసించాడు, ఒక తరాన్ని ప్రభావితం చేశాడు, ఒక తరానికి మార్గదర్శకంగా ఉన్నాడు, తరతరాలకు దైవంగా ఉన్నాడు. ఆయన ఎన్టీఆర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గలగలా పారే గోదావరిని అడిగిన, బిరబిరా పారే కృష్ణమ్మను కదిలించిన, ఉత్తుంగ తరంగ తుంగ భద్రమును ప్రశ్నించిన ఆ పవిత్ర నదుల హృదయ స్పందన ఒకటే 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 ఎన్టీఆర్. ఎన్టీఆర్ అని పలవరిస్తాయి, పలకరిస్తాయి. ఆయన ఎన్టీఆర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తూర్పు కనుమల్లో మండే సూర్యుడిలా ప్రభవించాడు. జనం గుండె గొంతుకొల్లో విప్లవ గీతమై ప్రతిధ్వనించాడు. బూర్జువా భావజాల వ్యవస్థలపైన, భూస్వామ్య ఫ్యూడల్ ప్రభుల పైన రణఖడ్గం చూపించాడు. ఆయనే ఎన్టీఆర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మనం బ్రతకాలనుకోవడం ఆశ, ఇతరులను బ్రతికించాలనుకోవడం ఆశయం. ఆశ మనని బ్రతికిస్తుంది, ఆశయం మనం మరణించిన తర్వాత కూడా బ్రతికింపజేస్తుంది. ఒక ఉదాత్తమైన ఆశయం, ఒక ఉన్నతమైన లక్ష్యంతో జీవించాడు ఎన్టీఆర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అన్న ఎన్టీఆర్ గారి ఆత్మ గౌరవం నినాదం నేటికి కూడా తెలుగు ప్రజల గుండెల్లో జాతీయ గీతంలా మారుమోగుతూ ఉంది. తెలుగువాడిలో పౌరుషాగ్ని రగిలించి, జనాన్ని అదిలించి కదిలించి, చరిత్ర సృష్టించి, చరిత్ర తిరగరాసి 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకువచ్చి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కిన ఆయన చరిత్ర భావితరాలకు భగవద్గీత కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తెలుగు వారి చరిత్ర తిరగ రాసిన ఆయన చరిత్ర ఖచ్చితంగా భావితరాలకు భగవద్గీత అవుతుంది. 100కొక్కడో కాదు, 1,00,00,000 కాదు, యుగానికొక్కడు యుగ పురుషుడు ఎన్టీఆర్. మనం భగవద్గీతలో చూస్తాం, స్థితప్రజ్ఞుడు, సుఖదుఖాలకు రాగద్వేషాలకు అతీతంగా ఉన్నవాడే స్థితప్రజ్ఞుడు, సదా నిశ్చలంగా ఉన్నవాడే స్థితప్రజ్ఞుడు, రాజకీయ స్థితప్రజ్ఞుడు ఎన్టీఆర్ అని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అన్నదమ్ములు ఎలా ఉండాలి, బంధువులు ఎలా ఉండాలి, స్నేహితులు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఇలా ప్రతి ఒక్కరితో ఎలా ప్రవర్తించాలో ఆయన జీవితం చెబుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంలో మీ అందరికి కూడా వాస్తవంగా జరిగిన ఒక సంఘటన మీకు తెలియజేస్తా ఉన్నా. నాకు కుటుంబం కాదు ముఖ్యం, ప్రజలే ముఖ్యం అనటానికి జరిగింది చెబుతా ఉన్నా. 1982 డిసెంబర్లో నందమూరి రామకృష్ణ, నందమూరి బాలకృష్ణ గారి వివాహం జరుగుతూ ఉంది తిరుపతిలో. తిరుమలలో వివాహం జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో ఆయన ఒంగోలులో ఉన్నాడు అన్న ఎన్టీఆర్. వాళ్ళిద్దరి పెళ్ళికి హాజరు కాలేదు. వాళ్ళిద్దరిని తిరుమలలో జరుగుతూ ఉంటే కొండ దింపి ఫోన్ దగ్గరికి పిలిపించి వాళ్ళిద్దరికి కూడా వివాహ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. నాకు కుటుంబం కాదు ప్రజలే ముఖ్యం అంటానికి ఇంతకంటే మీకు నిజం కావాలా? రామకృష్ణ గారు
అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేస్తే అది కూడా స్కాలర్షిప్ మీద. నేను డబ్బులు పంపించటం లేదు, నా కొడుకు పెట్రోల్ బంకులో పనిచేస్తాము, డబ్బులు సంపాదించుకొని ఆయన వారి బ్రతుకు వారు బతుకుతున్నాడని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎన్టీఆర్ ప్రకటించాడు. అది ఎన్టీఆర్ అంటే. ఈ దేశం పావన గంగా, ఈ దేశం కరుణాతరంగా, ఈ దేశం వాల్మీకి కావ్య వల్లరి, వేదం పుట్టిన నేల, వేదాంతం పుట్టిన నేల, ఋషులు పుట్టిన నేల, తపస్సంపన్నులు సంచరించిన ప్రాంతం, ఉపవాసాలు సాధించిన ప్రాంతం, ఉపనిషత్తులు ఉదయించిన ప్రాంతం, రాముడు పుట్టిన నేల, గాంధీ పుట్టిన నేల, గౌతముడు పుట్టిన నేల, నందమూరి తారక రాముడు పుట్టిన నేల. సుజల సుఫల సస్య శ్యామల సుందర హిమగిరీంద్ర మగుడోత్వమైన ప్రాంతంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాడని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. మనం అందరం కూడా అన్న ఎన్టీఆర్ అంటే మహానాయకుడు అనుకుంటాం. మహానాయకుడు కాదు, మహానటుడు. తెలుగు ప్రజల నీరాజనాలు అందుకున్నాడు. సినీ వినీల ఆకాశంలో ధ్రువతారగా ఎలుగొందాడు. సినీ ప్రపంచంలో అరుదైన సుందర సాంస్కృతిక స్వప్నాన్ని సాకారం చేశాడు. ఒక అద్భుత కళా వైభవ ప్రభావాలను ఆవిష్కరింపజేశాడు. అక్షర చైత్యంతో తెలుగు భాషను సుసంపన్నం చేశాడు. అమ్మ భాషలోని కమ్మదనాన్ని, మాతృభాషలోని మాధుర్యాన్ని తెలుగు ప్రపంచానికి రుచి చూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అక్షరాన్ని ఆయుధంగా మలచి సాహితీ జగత్తును శాసించాడు, సమాజాన్ని కదిలించాడని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కేవలం అందమైన రాముడు కృష్ణుడు పాత్రలే కాదు, భీష్ముడు బృహన్నల్ లాంటి భిన్నమైన పాత్రలు, దుర్యోధనుడు రావణాసుడు లాంటి ప్రతినాయక పాత్రలు, ఏ పాత్రలో ఆయన నటించినా జీవించినట్లే ఉంటుంది. వాటిలో పరకాయ ప్రవేశం చేసి వాటికి జీవం పోశాడు. చిన్నప్పుడు మన నానమ్మలో అమ్మమ్మలో రాముడు కృష్ణుడు ఎట్లా ఉంటాడంటే ఎన్టీఆర్లా ఉంటారని చెప్పేవాళ్ళు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎన్టీఆర్ రాముడు కృష్ణుడు లాగా ఉంటారు, రాముడు కృష్ణుడు ఎన్టీఆర్ లాగా ఉంటారు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసే నాటికి రాష్ట్రంలో రాజకీయ శూన్యత, స్తబ్దత, రాజకీయ అస్థిరత నెలకొల్పింది. ఏడాదికి 4 ముఖ్యమంత్రులను మారుస్తూ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్న రోజులు. ఆనాటి సాంఘిక రాజకీయ ఆర్థిక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక చారిత్రక అవసరం. అందుకే పతితులార భ్రష్టులార బాధా సర్పద్రష్టులార బ్రతుకు కాలి పనికి మాలి శని దేవత రథ చక్కర పిటిసుల్లో పడి నలిగిన హీనులార దీనులార వస్తున్నాయి తెలుగుదేశ రథ చక్రాలు వస్తున్నాయి. భూమార్గం పట్టించాడు, భూకంపం సృష్టించాడు. ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి రాజకీయాల్ని భూమార్గం పట్టించాడు, భూకంపం సృష్టించాడు. కొంతమందికి మాత్రమే, కొన్ని కులాలకు మాత్రమే రాజ్యాధికారం ఉన్న రోజుల్లో బడుగు బలహీన వర్గాలు, తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఒక గొప్ప మాట చెబుతాడు. ఆనాడు కొంతమందికి రాజకీయం వృత్తి వ్యాపారం నేపథ్యంలో, ఇప్పుడు కూడా బ్రతకడానికి రాజకీయాల్లోకి రావద్దు, బ్రతుకులు మార్చడానికి రాజకీయాల్లోకి రండి. రాజకీయం వృత్తి వ్యాపారం కాదు, అది ఒక సామాజిక బాధ్యతని ప్రవశించిన వ్యక్తి ఎన్టీఆర్. చైతన్య రథం వేదికగా రహదారుల పక్క కాలకృత్యాలు తీర్చుకుంటూ పగలనక రేయనక ఎండనక వాననక 9 నెలల పాటు స్వయం కృషితో స్వశక్తితో అంత శ్రమించాడు. శ్రమని ఆయుధం అయితే విజయం అని బానిస అవుతుంది. వెలిగే సూర్యుని చూస్తే చీకటి పారిపోతుంది. శ్రమించేవాడిని చూస్తే ఓటమి భయపడుతుంది. శ్రమైక జీవనానికి ఎన్టీఆర్ఏ సౌందర్యం. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు. కమ్మరి కొలిమి, కొమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే కొడవలి, గొడ్డలి, రంపం, నాగలి, సహస్ర వృత్తులు, సమస్త చిహ్నాలు, మంగళప్రదమైన పసుపు జెండాలో
సహస్ర వృత్తుల్ని సమస్త చిహ్నాలుగా మలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎన్టీఆర్ సంక్షేమ రాజ్యానికి భారతదేశంలో ఆద్యుడు. ఆయన అధికారంలోకి రాగానే కిలో ₹2 పథకం, జనతా వస్త్రాలు, పక్కా గృహ నిర్మాణ పథకం, ఇవన్నీ కూడా జాతీయ పార్టీలు కూడా అనుకరించడం మొదలుపెట్టాయి. జాతీయ పార్టీలో లేని సిద్ధాంత నిర్దేశిత రాజకీయ పరిణితి తెలుగుదేశం పార్టీలో ఉన్నాయంటే దానికి ఎన్టీఆర్ఏ కారణం. అందుకే జాతీయ పార్టీలు ఈరోజు మనని అనుసరిస్తూ ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చివరగా నేను ఇంకోటే చెబుతా ఉన్నా, అనేకమైన మార్పులు తీసుకొచ్చాడు, అనేకమైన విప్లవాత్మకమైన అనేక మార్పులు తీసుకొచ్చాడు. రాజకీయంగా కానీ సామాజికంగా కానీ అనేక రూపాల్లో తీసుకొచ్చాడు. నేను చివరిగా ఒకటి చెబుతా ఉన్నా, ఏ ఆశయంతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారో, ఏ లక్ష్య సాధన కోసం అయితే ఆయన అవిశ్రాంత పోరాటం చేశారో, ఆ బృహత్తర పవిత్ర మహాయజ్ఞంలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలి. ప్రజాభిమానమే ఊపిరిగా శ్వాసించి ధ్యాసించి అమరుడైన అన్న నందమూరి తారక రాముడికి ఘనంగా నివాళులు అర్పిస్తూ మీ వద్ద సెలవు తీసుకున్నాను. జై హింద్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్. జోహార్ ఎన్టీఆర్.